26/2025 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చింది, సో డూ ఫాలో. ఫస్ట్ టాపిక్ వచ్చేసి విద్యార్థుల మానసిక ఆరోగ్య సమస్యల కోసం సుప్రీంకోర్టు జాతీయ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ఎస్టాబ్లిషెస్ నేషనల్ టాస్క్ ఫోర్స్ ఫర్ స్టూడెంట్ మెంటల్ హెల్త్ కన్సర్న్స్. ఉన్నత విద్యా సంస్థలలో విద్యార్థుల మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఒక జాతీయ టాస్క్ ఫోర్స్ ఎన్టీఎఫ్ను ఏర్పాటు చేసింది. వీటిలో ఐఐటి ఢిల్లీలో 2 కేసులు 2023 ఉన్నాయి. జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ అధ్యక్షతన ఎన్టీఎఫ్ విద్యాపరమైన ఒత్తిడి, కుల ఆధారిత వివక్ష మరియు సంస్థాగత సమస్యలను విశ్లేషిస్తుంది. ఇప్పటికే ఉన్న చట్టపరమైన చట్టాలను అంచనా వేస్తుంది మరియు ఆత్మహత్యలను నివారించడానికి చర్యలను సిఫార్సు చేస్తుంది. ఉన్నత విద్య, సామాజిక న్యాయం, చట్టపరమైన వ్యవహారాలు మరియు స్త్రీ మరియు శిశు అభివృద్ధి వంటి కీలక మంత్రిత్వ శాఖలు ఈ టాస్క్ ఫోర్స్లో భాగంగా ఉంటాయి. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా అవతరించింది. ప్రస్తుతం ఇది 239 MMT ఉత్పత్తిని కలిగి ఉంది. ఇది ప్రపంచ పాల ఉత్పత్తిలో 24% కంటే ఎక్కువ వాటాను అందిస్తుంది. రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా 2030 నాటికి ఉత్పత్తిని 300 MMTకి పెంచే ప్రణాళికలను కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ప్రకటించారు. పాడి పరిశ్రమ జీడీపీకి 4.5% తోడ్పడుతుంది. 10 కోట్ల మంది ఉద్యోగులు, వీరిలో 75% మంది మహిళలు. భారతదేశంలో తలసరి పాల వినియోగం రోజుకు 471 గ్రాములు. ఇది ప్రపంచ సగటును మించిపోయింది. ఇండోనేషియా కొత్త అభివృద్ధి బ్యాంకులో చేరనుంది. ఆర్థిక వృద్ధి వైపు వ్యూహాత్మక చర్య. స్థిరమైన అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయడానికి బ్రిక్స్ దేశాలు స్థాపించిన బహుపాక్షిక ఆర్థిక సంస్థ అయిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీలో చేరాలని ఇండోనేషియా తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఎన్డీబీ సభ్యత్వం మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక శక్తి మరియు సాంకేతికతకు నిధులు అందించడం ద్వారా ఆర్థిక పరివర్తనకు తోడ్పడుతుందని అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో పేర్కొన్నారు. ఈ చర్య ఆర్థిక సహకారాలను బలోపేతం చేస్తుంది మరియు ఎన్డీబీలో చేరిన ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్ మరియు యూఏఈల మార్గాన్ని అనుసరిస్తూ ఇండోనేషియాను ప్రపంచ పెట్టుబడి అవకాశాలతో సమలేఖనం చేస్తుంది. లోక్సభ మార్చి 25, 2025న ఆర్థిక బిల్లు 2025ను ఆమోదించింది. ఇందులో ఆన్లైన్ ప్రకటనలపై 6% డిజిటల్ పన్నును రద్దు చేయడంతో సహా 35 సవరణలు ఉన్నాయి. ఇది రాజ్యసభకు వెళ్లే ముందు బడ్జెట్ ఆమోద ప్రక్రియ పూర్తయినట్లు సూచిస్తుంది. మొత్తం ఖర్చు 50.65 లక్షల కోట్లు. 7.4% పెరుగుదలతో కూడిన కేంద్ర బడ్జెట్ 2025-26లో మూలధన వ్యయం కోసం 11.22 లక్షల కోట్లు మరియు స్థూల పన్ను ఆదాయంలో 42.70 లక్షల కోట్లు ఉన్నాయి. వికసిత్ భారత్ 2047తో అనుగుణంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్ను హేతుబద్ధీకరణ, ఉపశమన చర్యలు మరియు విదేశీ ఆస్తులపై పెరిగిన పన్ను సమీకరణను నొక్కి చెప్పారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు 5.41 లక్షల కోట్లు, కేంద్ర రంగ పథకాలకు 16.29 లక్షల కోట్లు కేటాయించబడ్డాయి. గ్రీన్ అండ్ డిజిటల్ షిప్పింగ్ కారిడార్ జీడీఎస్సీపై భారతదేశం మరియు సింగపూర్ ఒప్పంద పత్రంపై సంతకం చేశాయి. ఇండియా అండ్ సింగపూర్ సైన్ లెటర్ ఆఫ్ ఇంటెన్షన్ గ్రీన్ అండ్ డిజిటల్ షిప్పింగ్ కారిడార్ జీడీఎస్సీ. మార్చి 25, 2025న సింగపూర్ మారిటైమ్ వీక్ SMW సందర్భంగా భారతదేశం మరియు సింగపూర్ గ్రీన్ మరియు డిజిటల్ షిప్పింగ్ కారిడార్ జీడీఎస్సీ సహకారంపై లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకం చేశాయి. ఇది జీహెచ్జీ ఉద్గారాలను తగ్గించడం ద్వారా సముద్ర డిజిటలైజేషన్ మరియు డీకార్బనైజేషన్ను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. అదనంగా బ్రహ్మపుత్ర మరియు బరాక్ వంటి తక్కువ డ్రాఫ్ట్ నదులలో కార్గో తరలింపు కోసం డచ్ నైపుణ్యాన్ని ఉపయోగించడం,
స్థిరమైన మరియు సమర్థవంతమైన సముద్ర పరిష్కారాలను ప్రోత్సహించడం గురించి భారతదేశం మరియు నెదర్లాండ్స్ చర్చించాయి. నీతి ఆయోగ్ పూర్తి సమయం సభ్యుడిగా మాజీ కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నియామకం. మాజీ కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నీతి ఆయోగ్ పూర్తికాల సభ్యుడిగా నియమితులయ్యారు. ఇది వెంటనే అమలులోకి వస్తుంది. 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, జార్ఖండ్ కేడర్. గౌబా భారతదేశపు అత్యున్నత అధికారిగా 2019-2024 పనిచేశారు మరియు కేంద్ర హోం కార్యదర్శి మరియు జార్ఖండ్ ప్రధాన కార్యదర్శి వంటి కీలక పదవులను నిర్వహించారు. విధాన రూపకల్పన మరియు పాలనలో తన పాత్రకు పేరుగాంచిన ఆయన నైపుణ్యం నీతి ఆయోగ్ యొక్క వ్యూహాత్మక చొరవలను బలోపేతం చేస్తుంది. ఇంటాక్ కొత్త చైర్మన్గా అశోక్ సింగ్ ఠాకూర్ ఎన్నికయ్యారు. మార్చి 22, 2025న న్యూఢిల్లీలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం AGM సందర్భంగా జరిగిన ఎన్నికల తర్వాత అశోక్ సింగ్ ఠాకూర్ 3 ఏళ్ల కాలానికి ఇంటాక్ కొత్త చైర్మన్గా ఎన్నికయ్యారు. 1984లో స్థాపించబడిన మరియు సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 కింద నమోదు చేయబడిన ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ వారసత్వ పరిరక్షణను ప్రోత్సహించడానికి భారతదేశం అంతటా పనిచేస్తుంది. PS రామన్ రాసిన లియో ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్ పుస్తకం MS ధోనీతో కలిసి ప్రారంభించబడింది. PS రామన్ రాసిన లియో ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్ ఆవిష్కరణ కార్యక్రమంలో MS ధోని మరియు చెన్నై సూపర్ కింగ్స్ CSK ఆశ్చర్యకరంగా కనిపించారు. అభిమానులను ఉత్కంఠభరితం చేశారు. క్రికెట్ మరియు వినోద ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంలో గీతాంజలి సెల్వరాఘవన్ నుండి CSK CEO కాశీ విశ్వనాథన్, అనిరుద్ రవిచందర్, అశ్విన్ రవిచంద్రన్ మరియు ఇతరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పుస్తకం త్వరగా అమెజాన్ యొక్క #1 బెస్ట్ సెల్లింగ్ క్రికెట్ పుస్తకంగా మారింది. CSK అభిమానుల నుండి విస్తృత ప్రశంసలను ప్రాజెక్ట్ 1135.6 కింద భారత నావికాదళం తవస్య అనే యుద్ధనౌకను ప్రారంభించింది. ఆత్మనిర్భర్ భారత్ కింద యుద్ధనౌకల నిర్మాణంలో స్వావలంబనను పెంపొందించే తవస్య అనే రెండవ ప్రాజెక్ట్ 1135.6 ఫాలో ఆన్ ఫ్రిగేట్ను భారత నావికాదళం గోవా షిప్యార్డ్ లిమిటెడ్ GSLలో ప్రారంభించింది. 28 నాట్ల వేగం మరియు 3800 టన్నులకు పైగా స్థానభ్రంశంతో 124.8 మీటర్ల పొడవును కొలిచే ఇది గాలి ఉపరితలం మరియు ఉప ఉపరితల యుద్ధంలో బహుళ పాత్ర పోరాటానికి రూపొందించబడింది. స్టెల్త్ టెక్నాలజీ, బ్రహ్మోస్ క్షిపణులు, టార్పెడో లాంచర్లు మరియు అధునాతన సెన్సార్లతో అమర్చబడి ఇది జూలై 23, 2024న ట్రిబ్యూట్ ప్రయోగించిన తర్వాత ఇండో-రష్యన్ రక్షణ సహకారంలో భాగం. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన PMBJP కింద జన ఔషధి కేంద్రాల విస్తరణ. ఫిబ్రవరి 28, 2025 నాటికి ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కింద 15,057 జన ఔషధి కేంద్రాలు ప్రారంభించబడ్డాయి. ఇవి సరసమైన, అధిక నాణ్యత గల జనరిక్ మందులను అందించడానికి ఉద్దేశించబడ్డాయి. కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ రాజ్యసభలో దీన్ని పంచుకున్నారు. అందుబాటులో ఉన్న ఆరోగ్య సంరక్షణలో ఈ పథకం పాత్రను హైలైట్ చేశారు. ఉత్తరప్రదేశ్ 2,658తో ముందంజలో ఉంది. తర్వాత కేరళ 1,528, కర్ణాటక 1,425 మరియు తమిళనాడు 1,363 ఉన్నాయి. 3 వేర్వేరు జట్లకు కెప్టెన్గా వ్యవహరించిన తొలి భారతీయుడు అజింక్య రహానే IPL చరిత్ర సృష్టించాడు. IPL 2025లో 3 వేర్వేరు జట్లకు కెప్టెన్గా వ్యవహరించిన తొలి భారతీయ ఆటగాడిగా అజింక్య రహానే చరిత్ర సృష్టించాడు. ఈడెన్ గార్డెన్స్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ప్రారంభ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్కు నాయకత్వం వహించాడు. అతని IPL కెప్టెన్సీ ప్రయాణంలో రైజింగ్, పూణే సూపర్ జెయింట్, రాజస్థాన్ రాయల్స్ మరియు ఇప్పుడు KKR ఉన్నాయి. IPL కెప్టెన్గా అతని 26వ ఆటను గుర్తించి బహుళ జట్ల IPL కెప్టెన్ల ఎలైట్ జాబితాలో అతన్ని ఉంచాడు.
అంతరిక్ష శిథిలాల తొలగింపు కోసం బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ ఆస్ట్రోస్కేల్ జపాన్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. బెంగళూరుకు చెందిన స్పేస్ మొబిలిటీ కంపెనీ బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ యాక్టివ్ డెబ్రిస్ రిమూవల్, శాటిలైట్ సర్వీసింగ్ మరియు స్థిరమైన ఇన్ ఆర్బిట్ మొబిలిటీని అభివృద్ధి చేయడానికి ఆస్ట్రోస్కేల్ జపాన్తో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ భాగస్వామ్యం బెల్లాట్రిక్స్ యొక్క ప్రొపల్షన్ టెక్నాలజీలను మరియు శిథిలాల తగ్గింపులో ఆస్ట్రోస్కేల్ యొక్క నైపుణ్యాన్ని పెంచడం ద్వారా అంతరిక్ష స్థిరత్వాన్ని బలపరుస్తుంది. ఇది జాక్సా, ఈఎస్ఏ, యుఎస్ స్పేస్ ఫోర్స్, యూకే స్పేస్ ఏజెన్సీ మరియు యూటిల్సాట్ వన్వెబ్ల సహకారంతో ఎల్సా-డి మరియు అడ్రాస్-జే మిషన్ల ద్వారా ప్రదర్శించబడింది. అంతర్జాతీయ పుట్టబోయే పిల్లల దినోత్సవం. పుట్టబోయే పిల్లల ప్రాముఖ్యత, చరిత్ర మరియు చట్టపరమైన హక్కులు. అంతర్జాతీయ పుట్టబోయే పిల్లల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 25న జరుపుకుంటారు. ఇది పుట్టబోయే పిల్లల హక్కులు మరియు రక్షణను నొక్కి చెబుతుంది. పోప్ జాన్ పాల్ II చేత స్థాపించబడిన ఇది జీవిత అనుకూల సందేశాన్ని ప్రోత్సహిస్తుంది మరియు ప్రకటన విందుతో సమానంగా ఉంటుంది. క్రిస్మస్కు 9 నెలల ముందు తేదీ ఆశ మరియు కొత్త ప్రారంభాలను సూచిస్తుంది. పిండం హక్కుల చట్టపరమైన స్థితి సంక్లిష్టమైన ప్రపంచ చర్చగా మిగిలిపోయింది. పుట్టబోయే పిల్లల హక్కులపై వివిధ చట్టపరమైన దృక్పథాలు ఉన్నాయి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.